హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఎర్లీ మార్నింగ్ ఇలా చిన్నగా సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నాను. ఇదైతే చాలా మందికి నచ్చింది మా బిల్డింగ్లో. నేను వ్రతం అయితే చేసుకోను, కానీ ఎవ్రీ ఇయర్ అయితే ఇలా అమ్మవార్లు ఉంటారు కదా ఫొటోస్లో, అమ్మవార్లకైతే వాయనం అయితే ఇచ్చుకుంటాను. అమ్మ చేసుకోదు అండ్ అత్తమ్మ కూడా చేసుకోకపోయేది. ఇంకా నాకు కూడా అంత పెద్దగా తెలియదు, కానీ నేను ఇలా అయితే సింపుల్గా వాయనం అయితే ఇచ్చుకొని బెల్లన్నం అండ్ పులిహోర, శనగలు, పాలు అయితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను. అండ్ తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నాను. ఇలా సింపుల్గా అయితే ఎప్పుడు ఇలానే కుండీలో పెట్టుకుంటాను. ఇలా పెట్టుకోవద్దని అంటారు ఏమో. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలానే పెట్టుకున్నాను. 2-3 ఇయర్స్ అయితే నాకు మంచిగా అనిపించింది, ఇట్లానే పూజ చేసుకున్నాను. సో కుండీ అయితే చేంజ్ చేశాను. తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇలా వాయనం తీసుకోవడానికి అయితే మా బిల్డింగ్లోనే వెళ్ళాము. 13 ఫ్యామిలీస్ ఉంటాయి మా బిల్డింగ్లో. సో ఒక్కొక్కరి ఇంటికి అయితే వాయనం వెళ్ళాము. 3 మెంబర్స్ అయితే వ్రతం చేసుకుంటారు. సో ఇక్కడ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా ఒక్కొక్కరిగా వాయనాలు అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇలా డివోషనల్గా అమ్మవారిని ఇట్లా పూజ చేసుకొని ఉండేసరికి అసలు మేమే ఒక్కొక్కరము ఒక్కొక్క లక్ష్మీదేవిలాగా అనిపించింది మాకైతే. సో వాయనాలు అయితే తీసుకున్నాము. ఇలా అందరం ఒక దగ్గర ఉంటే అసలు అలా మంచిగా అనిపిస్తుంది కదా. సో తర్వాత సుమక్క అక్క వాళ్ళ ఇంట్లోకి అయితే వాయనం తీసుకోవడానికి అయితే వెళ్ళాము. అక్క అయితే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటుంది ఎవ్రీ ఇయర్. అక్క కూడా అందరికీ కాళ్ళకు పసుపు రాసి అయితే బొట్టు ఇచ్చిన తర్వాత అయితే వాయనాలు అయితే ఇచ్చింది. అమ్మవారిని చూపిస్తాను, అసలు చాలా అంటే చాలా అందంగా ఉంటారు. సో ఇలా ఒక్కొక్కరు మేమైతే వాయనాలు అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు అక్క వాళ్ళు ఈ ఇయర్. నాకైతే ఒక గుడిలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మీరే చూడండి అమ్మవారు ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నారో. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అక్కకి ఓపిక చాలా ఎక్కువ. నైవేద్యాలు అయితే 9 రకాలుగా పెట్టింది అమ్మవారికి. ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేస్తుంది అక్క. తర్వాత నేనైతే ఈవినింగ్ మళ్ళీ పూజ అయితే చేసుకున్నాను. సాయంత్రము ఇలా సింపుల్గా అయితే నా వ్రతం అయితే, అంటే వ్రతం అని కాదు, పూజ అయితే జరిగింది. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందరి ఇళ్ళల్లో వాయనం తీసుకున్న తర్వాత అలా బాల్కనీలో కూర్చొని మేము మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. ఇలా అమ్మవారు అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్